పొందు మరి. ఇదిగో ఓంకారం, ఇక నీ శుద్ధి ఆపి లోపల అమ్మగారికి ఏం కావాలో ఆ ఏర్పాటు చూడు. చెప్తాం. ఏం చేస్తాం? తప్పుతుందా? అందరికీ ఒకటే అమ్మగారు, నీకు మాత్రం వారానికి ఓ అమ్మగారు. ఏం చేస్తాం? మా కర్మ. అమ్మయ్యా, భూకంపం వెలిసింది అన్నట్లు ఏమిటి రానుడు? ఆకాశంలో నుంచి ఊడిపడ్డ స్కై లోపల హఠాత్తుగా ఊడిపడ్డావు. నాకు అర్జెంటుగా ఉద్యోగం కావాలి. అదేమిటి రోయ్, పిల్లాడు చేపెట్టి అడిగినట్ట తేలికాడు ప్యారేసా? అయినా ఉద్యోగం అంటే మాటలా? దానికోసం 1,00,000 కోట్లు పడాలి. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని కావాలి. అమ్మని అమ్మ, ఇన్స్పెక్టర్ ఉద్యోగమే? అయినా అందమైన ఆడది కనిపిస్తే రోడ్డు మీద ఆమోదులా దాని వెంట పడతావు. అయినా నీకెందుకు రా ఉద్యోగం? పిచ్చి మావయ్య, ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న చాలా మంది అంతా ఆట అయిపోయి మర్చిపోయావా? ఏడ్చేవరా? అన్నట్లు ఇంత మంచి ఆలోచన నీకెలా వచ్చిందిరా? ఎంతైనా నీ మేనల్ని కదా మావయ్య, అందుకే నీ తెలివి నాకు వచ్చింది. ఇక నువ్వు అంటే ఈ జగన్, ఇన్స్పెక్టర్ జగన్ ఈ సిటీని నీ ముందుంచుతాడు. శభాష్, నీ ఆలోచన అద్భుతం. నువ్వు చెప్పినట్లే నిన్ను ఈ సిటీకి ఇన్స్పెక్టర్ చేస్తాను. మావయ్య, కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. ఏమిట్రా అది? ఎవడు? విక్కీ అట. ఆ భాషను చంపింది నువ్వే అని తెలిసి వాడు భార్గవరాయులా మండిపడుతున్నాడు. ఏడ్చాడు. వాడు నన్నే చేస్తాడ్రా? ఆ భాష కానీ చెప్పినట్టు వాడిని చంపేస్తాను. భాష అన్న పేరు తగిలించుకున్నందుకు వాడికి తగిన శాస్తి చేసే వరకు నేను నిద్రపోను. కావచ్చు, కానీ మనం ఆడే వైకుంఠపాళి ఆటలో పావు చిన్నదైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. ఎందుకైనా మంచిది, వాడి మీద నేను కన్యలు చూస్తాను. ఓకే, అలాగే కానీ అన్నట్లు రేపు రాత్రి సరిగ్గా 2 గంటలకు రణరంగం దిగుతున్నాడుగా. ఆ విషయంలో వెనకడిగేసే ప్రశ్నే లేదు. అమెరికా నుండి వస్తున్న కోట్ల రూపాయల సొమ్మును 3వ కంటికి తెలియకుండా మన గోడౌన్స్ కు తరలించే బాధ్యత నాది. శభాష్, నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. రణరంగంలో అడుగు పెట్టే ముందు మన నాట్యమైన నాగినితో ఆనందంగా ఆడుకో, పసందుగా పాడుకో. నాగిని, నాగిని. నా మేనల్లుడు మంచి హుషారు మీద ఉన్నాడు. వాడికి కాస్త కైపెక్కించి పిచ్చిగా రెచ్చగొట్టు.
Kamari magadira, badalavuleera. Kora kora kannara, korikavu nannu devara. Cheliyanu cheyara, chekuna vera. Chel chela.